తెలంగాణలో ఇదివరకున్న సర్కారు పేదల ఎవ్వలకు కూడా రేషన్ కార్డు తీయలేదు. కానీ మా ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇస్తాము అని మన సీఎం రేవంత్ సారు మస్తు మలకల మాట్లాడుకొచ్చిండు. మనం కూడా విన్నాం. మొన్నటికి మొన్న సన్నబియ్యం పథకం షాల్ చేసినప్పుడు కూడా పేదలందరికీ రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక ఇవాళేమో మన మంత్రి తుమ్మల సార్ ఏం మాట్లాడిండో మీరే అయినూర్రి. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి. అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదోళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25 లక్షలు. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. విన్నారానులా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాటలు. నోటితో అని చెప్పి నొసడితో ఎక్కిరిచ్చినట్టు ఓట్ల కోసానికి ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పేది వాళ్ళే, మళ్ళా ఉచిత పథకాలు అద్దనేసుతాం వాళ్ళే. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది సర్కారే, ఇప్పుడు అద్దంటున్నది కూడా సర్కారు పెద్దలే. రేషన్ కార్డులు లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటారంటే ఇప్పటికే 19 లక్షల మంది దాకా కొత్త రేషన్ కార్డుల కోసానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తు కార్డు నుంచి మొన్నటి దాకా చాలా మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకుని రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడేమో వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ తెలంగాణలో 1,000,000 కుటుంబాలు ఉంటే 1,25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, దీంట్లో పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి, అంటే మొత్తం పేదలే ఉన్నారని ఉల్టా ప్రశ్నిస్తున్నాడు. అంటే ఈ లెక్కన ప్రభుత్వానికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం లేదన్నట్ట, లేకుంటే ఇదివరకే రేషన్ కార్డు ఉన్నోళ్ళే కూడా ఊడవీకే ఉపాయమా? అసలు సర్కారు ఆలోచన ఏందన్నట్టు అని తుమ్మల సారు మాటలు ఇన్నోళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయినా పక్క రాష్ట్రం జనాలకు కూడా ఇక్కడ రేషన్ కార్డులు ఇవ్వన్నోళ్ళు ఎవరు? సర్కారు చక్కగా సర్వే చేపించి తెలంగాణ వాళ్ళకే రేషన్ కార్డులు ఇయ్యాలి, అట్లనే జర కలిగినోళ్లకు రేషన్ కార్డులు ఉంటే తీసేయాలి. అంతేగాని వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేయకుండా గిట్లా మాట్లాడేందని కొందరు రేషన్ కార్డులు రానోళ్ళు గరానికి వస్తున్నారు. ఇక ఇంకొందరేమో ఒక్క నెల సన్న బియ్యం పోయంగానే సర్కారుకు ముసచ్చినట్టున్నది, అందుకే మంత్రి సారు కారట్లు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతున్నాడని అంటున్నారు. చూడాల మరి కొత్త రేషన్ కార్డుల ముచ్చట్ల సర్కారు ఏం చేస్తుందో.